పెద్దపల్లి టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది? పెద్దపల్లి టికెట్ అయితే దుర్గాభవాని గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మహిళలకు ఆమె ఊర్లో కానీ ఎక్కడైనా కానీ ఆమెకు చాలా గ్యారెంటీ ఉంది. ఆమె చాలా శ్రమ పడుతుంది. అందరికీ కూడా ఆమె సొంత డబ్బుతోని కూడా అందరికీ చాలా ప్రయోగాలు చేసింది. అందరికీ ఏదైనా కష్టం వస్తే ముందు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆమెకు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని మేము మహిళలందరం కోరుకుంటున్నాం. ఆమెకి ఇస్తే మంచి జరుగుతుందని మా ఉద్దేశం. అన్నీ ప్రతి ఒక్కటి మగవాళ్ళకి హక్కులు అంటే అది సాధ్యం కాదండి. ఆడవాళ్ళకి మా బాధలు వస్తే మేము మహిళల దగ్గర పోతున్నాం, కానీ మగవాళ్ళు మా బాధలు ఎవరు వింటలేరు. మా బాధలు వినాలంటే మాకంటూ ఎంపీ మహిళ ఉండాలి కదా. మా మహిళలను ఎందుకు వెనుక తొక్కేస్తుండ్రో మాకు అర్థం కావట్లేదు. మేము ఏ విషయంలో అయినా ఎమ్మెల్యేలు కానీ ఏది ఉన్నా కానీ మగవాళ్ళే వస్తుండ్రు. మేము మగవాళ్ళకి చెప్పుకుందామంటే వాళ్ళ వెంట ఉన్న వాళ్ళు మా గురించి ఎవరు పట్టించుకోరు. మాకంటూ ఎంపీగా మా పెద్దపల్లి నుండి దుర్గాభవాని గారు కావాలని మేము కోరుకుంటున్నాం. ఆమెకి 2 లక్షల మెజారిటీ ఓట్లతో గెలిపించుకుంటామని మేము కోరుకుంటున్నాం. ఆమె ఉంటే మా అందరికీ మంచి జరుగుతుందని మా ఉద్దేశం. అన్ని ఊర్లలో కూడా అదే మాట ఉంది. భవానీ గారు ఉంటే చాలా చాలా బాగుంటాయి ఊర్లు కూడా, పల్లెలు కూడా, మహిళలకు కూడా ఏ విధంగా అయినా సాయం అనేది దుర్గాభవానికే తెలుసు. మంచి చెడు కష్టం అనేది ఆడోళ్ళ గురించి కానీ చిన్న మధ్యతరగతి కుటుంబం వాళ్ళ గురించి కానీ దేని గురించి అయినా కానీ దుర్గాభవానికి తెలిసినంతగా మగవాళ్ళకి తెలియదండి. మగవాళ్ళు మా కష్టాలను గుర్తించరు. ఆమె ఏంటంటే దగ్గర ఒక సొంత చెల్లె లెక్క, సొంత తల్లి లెక్క, ఒక కన్నబిడ్డల లెక్క, సొంతగా అక్క చెల్లెల లెక్క మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఏంటిదమ్మా నీ బాధ చెప్పమ్మా అని ఏ అర్ధరాత్రికి ఫోన్ చేసినా ఇంటి ముంగటికి వచ్చి మా బాధలు సాల్వ్ చేస్తుందండి. మా మనవి ఏంటిదంటే మేము కోరుకున్నది ఏంటంటే పెద్దపల్లి నుండి ఎంపీ టికెట్ మా దుర్గాభవాని గారికి రావాలని మేము కోరుకుంటున్నాం. సమాజానికి మంచి జరుగుతుందని. మగవాళ్ళకి ఇస్తే కూడా మేము కూడా ఏదో రకంగా ఒప్పుకోము. ఓట్లు కూడా మా మహిళలు ఎవరు వేయరు కూడా. మా దుర్గాభవాన్ని ఎంచుకుంటున్నాం. మా దుర్గాభవానికి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ఇదంతే.